మొన్న మా అక్క వాళ్ళ కొత్తిల్లు గృహప్రవేశానికి పోయినప్పుడు ఈ చెట్టు కొట్టేసిన గైస్. ఇది యాక్చువల్గా నాకు చూడంగానే ఏమనిపించింది తెలుసా, ఒక పర్పుల్ బ్లూయిష్ టైప్ కనకాంబరాలు లాగా అనిపించినాయి అనమాట. సేమ్ ఆ పాడ్కి మనకి కనకాంబరాలు ఎట్లా పెరుగుతాయి సేమ్ అట్లనే అనిపించింది. సో గృహప్రవేశం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి తిన్న తర్వాత ఈ చెట్టుది కొమ్మ మెల్లగా ఎవరు చూడనప్పుడు కట్ చేసిన. ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్. ఇది ఫుల్లీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీ గైస్. ఆ సెక్యూరిటీ కార్డు చూసిందంటే నా ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఎవ్వరు లేనప్పుడు మెల్లగా ఒక మంచి హెల్దీ కొమ్మ తీసుకున్నాను. బై ద వే దిస్ ఇస్ సమ్మర్ అండ్ మెనీ ఆఫ్ యూ విల్ హ్యావ్ ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే కంపల్సరీ ఉంటాయి. పెద్ద డబ్బాలు కాకపోయినా చిన్న చిన్న డబ్బాలు అని ఉంటాయి కదా, వాటిని పడేయకుండా యూ కెన్ యాక్చువల్లీ ప్లాంట్ మంచి మంచి ప్లాంట్స్ అన్ని పెట్టవచ్చు అందులో. అండ్ ఈ చెట్టు పేరు ఏందో తెలుసా, బ్లూ ట్వైలైట్ అంట. దీని పేరు బాగుంది కదా పేరు కూడా, అండ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది గైస్. సో నేను అది తీసుకొచ్చి దాన్ని మంచిగా ఇట్లా చెక్క అంతా తీసేసి కింద ఈ మ్యాంగో పీస్లో పెట్టిన. మ్యాంగో పీస్ ఎందుకు పెట్టినా అంటే అది కొంచెం రూటింగ్కి చాలా హెల్ప్ అవుతుంది, ఫాస్ట్గా రూట్స్ గ్రో అవుతాయి అని చెప్పేసి. దీంట్లో మనం వర్మి కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ చేసినాం అనమాట. అండ్ కవర్ చేసిన తర్వాత పైన లీవ్స్ అండ్ స్టెమ్ అంత పెద్దది అవసరం లేదు మనకి, ఫ్లవర్ అదంతా ఎండిపోయింది కాబట్టి ఎండిపోయినా పచ్చిగున్న మొత్తం కట్ చేసి జస్ట్ కింద మనకి మట్టి లోపల ఎంత ఉందో పైన కూడా అంతే ఉండాలి. అది గ్లాస్తో కవర్ చేసిన, అంటే మాయిశ్చర్ లాక్ చేయడానికి. గ్లాస్ పక్కన సైడ్స్లో నుంచి యూ కెన్ యాక్చువల్లీ వాటర్ ఇట్. ఇది కొంచెం చిగురు వచ్చి ఓకే అది కొంచెం సర్వైవ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ అప్డేట్ ఇస్తే. అప్పటి వరకు ఛానల్ మీద 2 కళ్ళు వేసి ఉంచండి.